ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు నేను మీకు సూసుక్ అనే ఒక హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అందం పెరగాలని, అందరూ తనను చూసి అట్రాక్ట్ అవ్వాలని ఒక అమ్మాయి కొన్ని మ్యాజికల్ సూసుక్ అనే కొన్ని నీడిల్స్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. దీనివల్ల తను ఎలాంటి ఇబ్బందులు పడింది అండ్ మిగతా వారు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో ఈ మూవీలో చూపించారు. మూవీ స్టార్టింగ్లోనే మనం లారిస్ అనే ఈ అమ్మాయిని చూస్తాం. తిను తన సిస్టర్ అయిన ఆయుకి కాల్ చేస్తుంది. బట్ ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. వాళ్ళ చెల్లి ఒక మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఏవో డిస్టర్బెన్స్ ఉన్నాయనుకుంటా. సో లారిస్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత ఈ లారిస్ తన క్లయింట్ ని కలవడానికి వెళ్తుంది అండ్ ఆమెను అర్మాన్ అనే ఒక అతను డ్రాప్ చేస్తాడు. ఈ అర్మాన్ కి లారిస్ పైన కొంచెం క్రష్ ఉంటుంది. ఈ అమ్మాయి ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అనుకున్నా, కానీ కాదు, తిను ఒక సెక్స్ వర్కర్. అండ్ అలాగే తన క్లయింట్ని కలవడానికే ఇప్పుడు కూడా వచ్చిందనమాట. క్లయింట్కి అంటే చాలా ఇష్టం. నువ్వు నాతో పాటు ఉండిపో, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్తాడు. బట్ ఆమె లేదు, నేను ఈ పనిని ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ నీకు వైఫ్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వచ్చేస్తుంటుంది. అతనికి అది నచ్చదు. నేను నీకోసమే కదా నా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసా, ఏంటి ఇప్పుడు నువ్వు నాకు హ్యాండ్ ఇస్తున్నావని ఆమెపై రివర్స్ అయి అటాక్ చేస్తాడు. సో లారీస్ అతని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అండ్ హెల్ప్ కోసం తన సిస్టర్కి కాల్ చేస్తుంది. బట్ ఈ విషయం తన చెల్లికి తెలియదు కదా. మా అక్క ఎప్పుడు నన్ను విసిగిస్తూనే ఉంటుందని ఈసారి కూడా కాల్ లిఫ్ట్ చేయదు. పర్సన్కి ఈమె నన్ను వదిలేస్తుందనే కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టి బాల్కనీలోకి ఇడ్చుకెళ్ళిపోతాడు. అండ్ మగధీరాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి డైలాగే ఒకటి చెప్పి అక్కడి నుండి తోసేస్తాడు. దీనివల్ల ఆమెకి చాలా గాయాలవుతాయి. ఆ నెక్స్ట్ సీన్లో మనం లారిస్ని హాస్పిటల్లో ఉన్నట్లు చూస్తాం. అక్కడికి ఆయు కూడా వచ్చుంటుంది. ఇప్పుడు ఆమె కండిషన్ని డాక్టర్ వివరిస్తారు. లారిస్ బాడీలో 25 బోన్స్ అనేవి ఇరిగిపోయాయి అండ్ తను బ్రెయిన్ డెడ్ కండిషన్లో ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప తనని ఎవ్వరూ కాపాడలేరని చెప్తాడు. అండ్ ఇంకా ఆమె స్కానింగ్ రిపోర్ట్ని చూపించి ఆమె బాడీలో అక్కడక్కడ సూదులున్నాయి అంటాడు. ఆయు ఆ రిపోర్ట్ని అర్మాన్కి చూపించి ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది. అందుకు అతను మనం తనని ఊరికి తీసుకుని వెళ్దాం, మేబీ అక్కడ ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందని అంటాడు. అని ఆయు ఒప్పుకోదు. అలాంటిదేం అయ్యుండదులే, కొన్ని రోజులు ఆగితే మా అక్కకి సరైపోతుందని తను వద్దంటుంది. నెక్స్ట్ సీన్లో లారిస్ కండిషన్ క్రిటికల్గా ఉండి తన పల్స్ అనేది ఆగిపోతుంది. తను చనిపోయిందనే అనుకుంటారు డాక్టర్స్ అంతా. బట్ కాసేపటికి సడన్గా తను లేచి బెడ్ పై కూర్చోవడం చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఆ రోజు నైట్ లారిస్ పక్క బెడ్లో ఉన్న ఒక పేషెంట్ ఒక మూలకు చూపించి చూడని సైగ చేస్తుంది. ఆయు కూడా అటువైపు చూస్తుంటుంది. బట్ తనకు అక్కడ ఏం కనిపించదు. బట్ సడన్గా లారిస్ బెడ్ పై కూర్చుని తన్నే చూస్తుంటుంది. ఇప్పుడు ఆయుకు అర్థమవుతుంది, దీన్ని మెడిసిన్ వల్ల తగ్గించలేం, దీనికి ఖచ్చితంగా షామాన్ ఉండాలని వాళ్ళ సొంత ఊరికి బయలుదేరుతుంది. ఇలా ఆయు తన అక్కని ఇంకా అర్మాన్ని తీసుకుని తమ పుట్టి పెరిగిన ఊరికి బయలుదేరతారు. ఆ ఊరికి పెద్దగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారనమాట. అతనికి తన అక్క కండిషన్ చెప్పి బాగు చేయడానికి ఒక షామాన్ ఉంటే చెప్పండి అని అడుగుతుంది. అతను కూడా ఆ ఊర్లోని ఒక మంత్రగడ గురించి చెప్తాడు. తను వెంటనే ఆ షామాన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ అక్క కండిషన్ చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అండ్ ఆ ఊరిలో వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి తనను ఏదో వింతగా చూస్తూ ఉంటారు. తను అలా ఇంటికి వచ్చాక వాళ్ళ అక్కది తనది ఒక ఓల్డ్ వీడియో ఉంటే దాన్ని చూస్తుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ అక్క అంటుందన్నమాట, నేను సూసుక్ అనే ఒక నీడిల్ని ఎక్కించుకుంటాను అని సరదాగా జోక్ చేస్తుంటుంది. సూసుక్ అనేది ఒక టైప్ ఆఫ్ నీడిల్ అనమాట. దీనిని గోల్డ్ లేదా ప్రీషియస్ మెటల్స్తో తయారు చేస్తారు. ఇది బాడీలోకి గుచ్చుకోవటం వల్ల వృద్ధాప్యం రాకుండా ఎక్కువ కాలం పాటు అందంగా ఉంటారని ఈ రిచువల్స్ని ఎక్కువగా చేస్తుంటారు. ఈ నీడిల్స్ని గుచ్చుకోవటం వలన అదృష్టం కలిసి వస్తుంది, వాళ్ళు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. బట్ ఇందులో ఒక మైనస్ పాయింట్ ఉంది. వేసుకున్న పర్సన్ జబ్బు పడినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్కి గురైనా వెంటనే వాటిలోని ఈవిల్ పవర్స్ అనేవి బయటకు వచ్చి ఆ పర్సన్ యొక్క బాడీని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసేస్తాయి. తర్వాత సీన్లో ఆయుకి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. అది కూడా ఒక మ్యానిక్వీన్ నుంచి. ఆ మ్యానిక్వీన్ ఫేస్ అనేది సగం వరకు విరిగిపోయి ఉంటుంది. సో తను అక్కడికి వెళ్ళి ఏంటో అని చూస్తుంది. బట్ అక్కడ కుళ్ళిపోయిన ఒక ఫేస్ అనేది తనకి ఆ బొమ్మలో కనిపిస్తుంది. కాదు, కాసేపటికి ఆ మ్యానిక్వీన్ ఫేస్ అనేది తన అక్క లారిస్ ఫేస్ లా టర్న్ అవుట్ అయి ఉండటంతో ఆయు అలా షాక్ అయి చూస్తుంది. బట్ తన అరుపులు విని అక్కడికి వచ్చిన అర్మాన్ అక్కడంతా చూసి ఏం లేదే అని చెప్పేసరికి నార్మల్ అయిపోతుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో అలా సైలెంట్గా వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ షామాన్ వాళ్ళ దగ్గరకు వచ్చి లారిస్ బాడీలోంచి ఒక సూదినైతే బయటకు తీయడానికి చూస్తాడు. బట్ అది చాలా నొప్పిగా ఉండటంతో లారిస్ బాడీలోని డీమన్ బయటకు వచ్చి ఆ షామాన్ను ఆపటానికి తన ఫేస్ పై గట్టిగా గోళ్ళతో రక్కేస్తుంది.
అతను తన దగ్గరున్న హోలీ వాటర్తో మొత్తానికి ఎలాగో లారిస్ని శాంతపరుస్తాడు, కానీ తను ఆ సూదిని బయటకు తీయలేకపోతాడు. అండ్ అతను అక్కడి నుండి వెళ్ళిపోతూ లారిస్ బాడీలో ఉన్న ఆ సూదులు చాలా పవర్ఫుల్, దానిని ఎవరైతే పెట్టారో వాళ్ళు మాత్రమే తీయగలరు, నార్మల్ వ్యక్తులు దానిని బయటకు తీయలేరు. అండ్ ఇంకొక విషయం, తను చనిపోయింది, ఇప్పుడు తన బాడీలో ఇంకెవరో ఉన్నారు, సో మీరు ఆమె కోసం ఇంతగా ప్రయాసపడొద్దని చెప్పినా ఆయు అతని మాటలు వినదు. అతను కూడా తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. నైట్ ఆయు మొబైల్లో బెస్ట్ సామాన్స్ ఎవరా అని వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో తన మొబైల్ స్క్రీన్పై వాళ్ళక్క తన వెనకే నిలబడినట్లు కనబడటంతో భయపడి ఫోన్ అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళక్క నార్మల్గానే బెడ్పై పడుకుంటుంది. ఆ ఫోన్ వాళ్ళక్క బెడ్ కిందకి వెళ్ళిపోవటంతో తన మొబైల్ తీసుకుంటున్నప్పుడు ఆ బెడ్ పక్కనే 2 కాళ్ళు కనిపిస్తాయి. తోడు వాళ్ళక్క రూమ్లో ఒక మూలన చేయి పెట్టి చూపిస్తే ఆ మూలన ఏదో ఒక నల్లని ఆకారం కనిపించి ఆయుని ఫుల్గా భయపెట్టేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లారిస్ని ట్రీట్ చేయడానికి ఒక షామెన్ వచ్చాడు కదా, అతను సడన్గా చనిపోతాడు. అండ్ ఆ విలేజర్స్ అందరూ ఇది ఆ సూజిక్ నీడిల్స్ వల్లే జరిగాయని, అవి లారిస్ బాడీలో ఉన్నాయని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఇప్పుడు అర్మాన్ ఆ సూజుక్లో ఎక్స్పర్ట్ అయిన ఇంకొక షామాన్ ఉన్నాడు కదా, అతన్ని కలవడానికని బయలుదేరతాడు. అండ్ ఆ షామాన్ చనిపోయిన విషయం మన ఆయుకి ఇంకా అర్మాన్కి కూడా తెలుస్తుంది. ఆ అర్మాన్ ఆ షామాన్ దగ్గరికి వెళ్ళి లారిస్ స్టోరీ అంతటినీ చెప్తే అతను కూడా నేను హెల్ప్ చేస్తాను, బట్ ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, మీకు వీలైతే తననే నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. ఆయు ఆ రోజు నేను కాల్ లిఫ్ట్ చేస్తే మా అక్కకి ఈ పరిస్థితి రాదని గిల్టీగా ఫీల్ అవుతూ అలా లారిస్ దగ్గరకు వెళ్తే ఆమె తనకు తగిలిన గాయాల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. భయానికి మందు రాద్దామని క్లీన్ చేస్తుంటే తన బాడీలోంచి ఒక కన్ను తననే చూస్తుంటుంది. ఇది చూసిన ఆయు భయపడుతుంటే ఇది సరిపోదన్నట్టు వాళ్ళక్క లారిస్ ఒక అల్మరా వైపు చూపిస్తుంది. తను కూడా ఆ వైపే చూస్తే ఆ అల్మరాలోంచి ఒక బ్లాక్ కలర్లో ఒక ఆకారం బయటకు రావటంతో తను ఫుల్గా భయపడిపోతుంది. బట్ అదే టైంలో అర్మాన్ అక్కడికి వస్తే అక్కడంతా నార్మల్ అయిపోతుంది. సో ఇంక అస్సలు లేట్ చేయకుండా వాళ్ళిద్దరూ తనని సిటీలో ఉన్న ఆ షామాన్ దగ్గరికి తీసుకెళ్తాడు. తన బాడీలో చాలా సూదులు ఉన్నాయి కదా, సో మీ ఇద్దరూ బయటే ఉండండి, వాటిని నేను తీస్తా అని ఆ రిచువల్కి కావాల్సినవన్నీ చేస్తుంటాడు. తను ఇలా రిచువల్ని చేస్తుంటే తన నోట్లో నుంచి గబ్బిలాలు బయటకు రావడమని, ఒక్కొక్క సూదిని బయటకు తీస్తుంటే తన శరీరంలో ఉన్న ఒక్కొక్క డీమన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క సూది బయటకు తీస్తుంటే తను కొంచెం కొంచెంగా కంట్రోల్ అవుతుంది. బట్ ఒక్క సూది మాత్రం అస్సలు బయటకు రాదు, అది తను ఫస్ట్గా వేసుకున్న సూదనమాట. తర్వాత ఆ షామాన్ తను తీసిన సూదులన్నిటినీ చూపించి నేను బాడీలో ఉన్న మొత్తం అన్నిటినీ తీసేశాను, బట్ తను ఫస్ట్ వేయించుకున్న ఒకటి మాత్రం ఉండిపోయింది, అది చాలా పవర్ఫుల్, ఒకవేళ నేను బయటకు తీస్తే తను నార్మల్ అయ్యే ఛాన్సెస్ కన్నా చనిపోయే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి, అందుకే వదిలేసా అని అంటాడు. ఈ అర్మాన్ లారిస్ని ప్రేమిస్తుంటాడు, బట్ ఆమె అతన్ని ఇష్టపడుతుందో లేదో తెలియక ఇప్పటి వరకు ఆ విషయాన్ని చెప్పలేదు. బట్ సర్ప్రైజింగ్లీ లారిస్కి కూడా అర్మాన్ అంటే ఇష్టం. ఈ విషయాన్ని తన చెల్లి ఆయుతో చెప్పుంటుంది. బట్ తను ఒక సెక్స్ వర్కర్గా పనిచేస్తుంది కదా, ఆ వృత్తి వల్ల అర్మాన్ తనని యాక్సెప్ట్ చేస్తాడో లేదని భయపడి తను కూడా ఈ విషయం చెప్పుండదు. ఇలా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇప్పుడు లారిస్ కండిషన్ కొంచెం బెటర్ అవుతుంది. ఆయు అలా ఊర్లోకి వెళ్తే అక్కడి వాళ్ళంతా మీ అక్క మంచిది కాదు, ఒక సెక్స్ వర్కర్, తను బతికుండటం కంటే చనిపోవడమే బెటర్ అని ఆమెను తిడుతుంటారు. ఆయు అక్కడి నుంచి బాధగా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు అక్కడికి సెనో అనే ఇంకొక అతను వస్తాడనమాట. ఇతను లారిస్కి ప్రపోజ్ చేస్తుంటాడు, బట్ ఆమె కాదనటంతో ఆ కోపం పెట్టుకుని ఆయు దగ్గరకు వచ్చి మీ అక్క మంచిది కాదు, మీ అక్కలాగే మీ అమ్మ కూడా మంచిది కాదు, ఆమె చాలా మందితో రిలేషన్షిప్లో ఉంది, కావాలంటే ఇదే విషయం ఆ ఊరి పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా అతన్ని కూడా అడుగు, అతను కూడా మీ అమ్మతో రిలేషన్షిప్లో ఉన్నాడు, నీకు ఇంకొక విషయం చెప్పనా, నువ్వు మీ అక్క ఒకే తండ్రికి పుట్టలేదు, మీకు ఫాదర్స్ వేరువేరని ఆమెను ఇన్సల్ట్ చేస్తాడు. ఇది విన్న ఆయు వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ అమ్మ గురించి అడుగుతుంది. అప్పుడు అతను అవును, మీ అమ్మ చాలా అందగత్తె, ఈ ఊరిలో ఉన్న వాళ్ళంతా ఆమెతో రిలేషన్షిప్లో ఉండేవారు, బట్ లాస్ట్కి ఆమె ఒక అతన్ని పెళ్లి చేసుకుంది, అలా వాళ్ళిద్దరికి లారిస్ పుడుతుంది. లారిస్ పుట్టిన తర్వాత మీ అమ్మ ఇంకొక అతనితో సంబంధం పెట్టుకోవడం వల్ల అతనికి నువ్వు జన్మించావు. ఈ విషయం మీ నాన్నకు తెలియటంతో మీ అమ్మను కొట్టి ఆల్మోస్ట్ చంపేయబోయాడు. బట్ అప్పటికే విలేజర్స్ వచ్చి అతన్ని ఆపారు. మీ అమ్మ అయితే బ్రతికిపోయింది, బట్ ఈ ప్రాసెస్లో మీ నాన్న చనిపోయాడు. ఆమె పేరుకైతే బ్రతికే ఉంది, కానీ ఆమె కూడా తన బాడీలో ఈ సూసుక్ నీడిల్స్ని ఇంజెక్ట్ చేసుకోవడం వలన
ఇప్పుడు మీ అక్క ఏ కండిషన్లో ఉందో తను కూడా నడవలేని మాట్లాడలేని సేమ్ అదే కండిషన్లో ఉంది. ఆమె బాడీ కూడా కొంచెం కొంచెంగా కుళ్ళిపోతుండటంతో ఒక షామన్ ఆమె బాడీలో ఉన్న చాలా వరకు సూదుల్ని బయటకు తీసింది. బట్ ఒక నీడిల్ని ఎంతకీ ప్రయత్నించినా రాకపోవటంతో ఆమెను అలాగే బరీ చేసేశారు. ఇటువైపు లారిస్ కండిషన్ మరీ దారుణంగా తయారవుతుంది. ఆమె బాడీ కొంచెం కొంచెంగా కుళ్ళిపోతుంటుంది. సో అర్మాన్ ఇంక మీ అక్కను చావడానికి వదిలేస్తేనే మంచిది, తనను ఇలా ఇబ్బంది పెట్టే కన్నా తను చనిపోతేనే బెటర్ ఏమో కదా, ఎంత సఫర్ అవుతుందో చూడని సలహా ఇస్తాడు. బట్ ఆయుకి వాళ్ళ అక్కని అలా వదిలేయటం ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆయుని పిలిచి, మీ అమ్మ ఒకరితో రిలేషన్షిప్లో ఉండి నీకు జన్మనిచ్చింది కదా, అతను మరెవరో కాదు నేనే, నువ్వు నా కూతురివి, నువ్వు నాకే పుట్టావు, నేనే మీ ఫాదర్నని ఆమెతో చెప్పగానే ఆమె ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు లారిస్కి కంప్లీట్గా క్యూర్ అయినట్టు ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి అర్మాన్ని సెడ్యూస్ చేస్తుంది. అతనికి అంతా నార్మల్గానే కనిపిస్తుంటుంది. బట్ మనకి మాత్రమే ఆమె బాడీ కుళ్ళిపోయిన స్థితిలో కనిపిస్తుంటుంది. ఆయు లోపలికి వచ్చి చూసేసరికి లారిస్ బెడ్ పైన అర్మాన్ ఉంటాడు. అప్పుడు అర్మాన్కి అర్థమవుతుంది ఆ లారిస్కి ఇంకా క్యూర్ అవ్వలేదు, తను సేమ్ అదే పొజిషన్లో ఉండటంతో కంగారు పడి ఆయుకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు. బట్ తను మాత్రం, నువ్వు మా అక్క కండిషన్ని చూసి అడ్వాంటేజ్ తీసుకున్నావు కదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరిచేస్తుంది. అక్కడ నుండి వెళ్ళబోతాడు. బట్ సెనో ఇంకా అతని ఫ్రెండ్స్ ఆయు వాళ్ళ ఇంటి వైపుకే వెళ్ళడాన్ని చూసి వాళ్ళని ఆపుతాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఇటువైపు ఆయు ఇంట్లో వాళ్ళ మదర్ గోస్ట్ కనిపించడంతో తను దానినే ఫాలో చేస్తుంటుంది. ఇప్పుడు ఆ డీమన్ లారిస్ని కంప్లీట్గా పొసెస్ చేసి ఉంటుంది కదా, తను ఆ ఆయు మీద పడి ఆమెను చంపేయబోతుంది. ఆ టైంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ షామాన్ని అక్కడికి తీసుకుని వచ్చుంటాడు. అండ్ ఇప్పుడు చెప్తాడనమాట, మీ అక్క ఆల్రెడీ చనిపోయింది, తన బాడీలో ఉంది మీ అక్క కాదు ఒక డీమన్ అని. రోజు మీ అమ్మ బాడీలో ఉన్న సూసుక్ నీడిల్స్ని కూడా కంప్లీట్గా తీయలేదు, ఒక నీడిల్ అనేది ఉండిపోయింది. దానివల్ల మీ అమ్మ డీమానిక్గా బిహేవ్ చేయటంతో ఆమెను ఒక రిచువల్ని చేసి బర్రీ చేసేశారు. ఇప్పుడు మీ అక్క బాడీలో ఉన్న ఆ లాస్ట్ నీడిల్ని తీస్తేనే ఆ డీమన్ వెళ్ళిపోయి కనీసం మీకు ఆ బాడీ అన్నా దొరుకుతుంది. ఈ రిచువల్ సక్సెస్ అవ్వకపోతే మీ అమ్మను ఏ సమాధిలో అయితే పాతిపెట్టారో అదే సమాధిలో మీ అక్కను కూడా పూజ చేయండి, అప్పుడే దీనంతటికీ ముగింపు వస్తుందని చెప్పి పోలీస్ మ్యాన్ని ఇంకా ఆయుని బయటకు పంపించి అతను రిచువల్ని స్టార్ట్ చేస్తాడు. అర్మాన్ చేతిలో ఫుల్గా దెబ్బలు తిన్న ఆ సెనో, మనం ఆ లారిస్ని ఆయుని ఈ ఊరి నుంచి వెళ్ళగొడదాం, వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు కదా అని ఆ ఊరి ప్రజల్ని రెచ్చగొట్టి ఆ ఇంటి వైపు తీసుకొస్తుంటాడు. ఆ షామన్ ఆ ఆఖరి సూదిని తీయటానికి రిచువల్ని చేస్తుంటాడు. అండ్ దానిని ఎంత ట్రై చేసినా సరే తీయలేకపోతాడు, ఎందుకంటే లారిస్లోని డీమన్ అతన్ని పిచ్చకొట్టుడు కొట్టేస్తుంది. సో అతను కూడా ఒక ఈవిల్ స్పిరిట్ సహాయం తీసుకుని ఆమెతో ఫైట్ చేయటంతో ఆమె కాసేపటికి సైలెంట్ అయిపోతుంది. ఇంకా తను నార్మల్ అయిపోయిందేమో అని ఆమె బాడీలోని ఆ సూదిని తీస్తుంటే ఉన్నట్టుండి లారిస్ అతని మెడని పట్టుకుని కరిచేసి లాస్ట్కి అతన్ని చంపేస్తుంది. ఆ అరుపులు విని పోలీస్ ఆఫీసర్ ఇంకా ఆయు లోపలికి వచ్చి చూసేసరికి వాళ్ళక్క స్పృహ కోల్పోయి ఉంటుంది. అండ్ ఆ షామన్ చనిపోయి ఉంటాడు. ఇంకా ఆమెను వాళ్ళ మదర్ గ్రేవ్లో పూడ్చిపెట్టడం తప్ప వేరొక మార్గం లేదని ఆ పోలీస్ ఆఫీసర్ ఆమెను ఒక క్లాత్లో కట్టేస్తాడు. బట్ ఆ టైంలో అక్కడికి విలేజర్స్ వచ్చి ఉండటంతో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ వాళ్ళు అతన్ని చంపేసి లోపలికి వస్తారు. బట్ అప్పటికే ఆయు ఇంకా అర్మాన్ వాళ్ళ అక్కని తీసుకుని ఆ గ్రేవ్లో పూడ్చిపెట్టడానికి వెళ్ళిపోయి ఉంటారు. టెన్షన్లో కూడా ఆ సెనో వాళ్ళని వదలకుండా ఫాలో చేసి కార్కి అడ్డం రావటంతో అర్మాన్ అతని కారుతో గుద్ది చంపేస్తాడు. ఇద్దరు గ్రేవ్ యార్డ్కి వెళ్తే అక్కడ ఒక సమాధిపై ఒక మంత్రించిన క్లాత్ని ఒక రాయికి కట్టి ఉంచుతారు. మేబీ దీనివల్లే మా అమ్మ యొక్క ఆత్మ బయటికి రాకుండా ఉందని అర్థం చేసుకుని వాళ్ళు ఆ సమాధిని తవ్వటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అలా తవ్వినప్పుడు వాళ్ళ మదర్ శవం బయటపడుతుంది. అది కుళ్ళిపోయి ఉండాలి కదా, బట్ అలా కాకుండా అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వాళ్ళు షాక్ అయి చూస్తున్నప్పుడు లారిస్లోని డీమన్ పైకి లేచి ఆయుపై అటాక్ చేస్తుంది. ఇప్పుడు అర్మాన్ ఆమెను కాపాడడానికి వెళ్ళి తను లాస్ట్కి చనిపోతాడు. అండ్ తనను చంపేశాక లారిస్ నార్మల్గా మారిపోయి ఇదంతా చేసింది నేను కాదు, ఇది నేను చేయలేదు అంటూ ఆయుని హక్ చేసుకుంటుంది. బట్ అవన్నీ డీమన్ యొక్క ట్రిక్స్ అని అర్థం చేసుకున్న ఆమె తనను తన్ని ఆ గోతిలోనే పడేస్తుంది. అండ్ తనపైన మట్టిని పూడ్చేస్తుంది. ఇప్పుడు ఆమె రెహమాన్ కారులో కూర్చుని అసలు ఏమీ జరగనట్టు చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంటుంది. అండ్ ఇలా మంత్రించిన సూసుక్ నీడిల్స్ని వేసుకున్న వాళ్ళెవరూ వాటిని కంప్లీట్గా రిమూవ్ చేస్తే తప్ప పీస్ఫుల్గా చావలేరనే ఒక మెసేజ్ని చూపిస్తూ
ఈ మూవీ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.